వెల్కమ్ టు వార్ అకాడమీ. ఇప్పటివరకి ఇండియన్ పాలిటీలో 385 ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కవర్ చేశాము. ప్రతి ప్రీవియస్ ఇయర్ క్వెషన్ వచ్చేసి ఒక గోల్డెన్ పీవైక్యూ అని చెప్పొచ్చు. అండ్ ప్రతి పీవైక్యూలో వచ్చేసి ఒక క్వెషన్‌కి ఒక ఆప్షన్ రైట్ అయితే మిగతా 3 ఆప్షన్స్ ఎందుకు రాంగ్ అనేది కూడా డిస్కస్ చేశాము. అంటే 360 డిగ్రీ అనాలిసిస్ చేశాము. అండ్ అదే విధంగా వచ్చేసి ఏందంటే రివర్స్ ఇంజినీరింగ్ కూడా చేశాము. కాబట్టి మీరు రాసే రియల్ ఎగ్జామ్‌లో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అండ్ ఈ 385 ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ప్లే స్టోర్‌లో ఉన్నాయి. మీరు చూడొచ్చు. అండ్ ఈనాటి వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ 10 ఇండియన్ పాలిటీ పీవైక్యూస్ కవర్ చేశాము. మీరు రాసే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే 1 మార్క్ వచ్చే అవకాశం ఉన్న ఎంసీక్యూస్ ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ అదే విధంగా నేను క్వెషన్ చదువుతున్నప్పుడే మీ ఆన్సర్‌ని చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. మరియు మీ ప్రిపరేషన్ లెవెల్‌ని అంచనా వేసుకోండి. ఇప్పుడు సబ్జెక్ట్‌లోకి వెళ్దాము. క్వెషన్ నంబర్ 376. క్వెషన్ నంబర్ 376 ఏం చెప్తున్నాడు అంటే, ఎగ్జామిన్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు ద పొజిషన్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అంటే ప్రైమ్ మినిస్టర్ యొక్క పొజిషన్ ఏందనేది అడుగుతున్నాడు. స్టేట్మెంట్ 1 ఏ వచ్చేసి లీడర్ ఆఫ్ ది క్యాబినెట్. స్టేట్మెంట్ బి చీఫ్ స్పోక్ పర్సన్ ఇన్ ఫారెన్ రిలేషన్స్. స్టేట్మెంట్ సి హెడ్ ఆఫ్ ది స్టేట్. స్టేట్మెంట్ డి లీడర్ ఆఫ్ ది పార్లమెంట్. ఇందులో వచ్చేసి ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అంటున్నాడు. అయితే మనకి భారత రాజ్యాంగం గమనిస్తే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 74 అండ్ 75 ప్రకారం వచ్చేసి హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ వచ్చేసి ఎవరు అంటే ప్రధానమంత్రి అని ఉంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌కి అంటే మంత్రి మండలికి కూడా నాయకత్వం వహించేది ప్రధానమంత్రే ఉంది. అండ్ రాష్ట్రపతికి సలహాలు కూడా ఇస్తాడన్నట్టు. అండ్ లోక్‌సభకి ప్రభుత్వము బాధ్యత వహించేలా కూడా చూస్తారన్నట్టు మనకి ఆర్టికల్ 74 అండ్ ఆర్టికల్ 75లో చెప్పబడ్డదన్నట్టు. అండ్ ఇక్కడ స్టేట్మెంట్ ఏ గమనిస్తే మనకి లీడర్ ఆఫ్ ది క్యాబినెట్ అంటున్నాడు. సో, ఈ స్టేట్మెంట్ వచ్చేసి కరెక్టే. ఎందుకంటే ప్రధానమంత్రి వచ్చేసి కేంద్ర మంత్రి మండలికి వచ్చేసి అధిపతి అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వచ్చేసి మంత్రులకు శాఖలను కూడా కేటాయించడము ఆయన బాధ్యతే అన్నట్టు. అండ్ ప్రభుత్వ విధాన నిర్ణయాలను కూడా సమన్వయం చేయడం కూడా ప్రధానమంత్రి చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్‌లో ఆప్షన్ ఏ వచ్చేసి కరెక్ట్. సో, హియర్ స్టేట్మెంట్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి చీఫ్ స్పోక్ పర్సన్ ఇన్ ఫారెన్ రిలేషన్స్. మనకి జనరల్‌గా వచ్చేసిందంటే రాష్ట్రపతి దేశానికి లాంఛనప్రాయ అధినేత అయినప్పటికీ విదేశీ పర్యటనలు అండ్ ద్వైపాక్షిక చర్చలు అండ్ అంతర్జాతీయ సమావేశాలలో వచ్చేసి భారతదేశ గొంతుగా ప్రధానమంత్రి నిలుస్తాడు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా వచ్చేసి కరెక్ట్ అన్నట్టు. అండ్ థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి ఏంది అంటే దేశాధినేత అంటున్నాడు. మీన్స్ హెడ్ ఆఫ్ ది స్టేట్ అంటున్నాడు. అంటే భారతదేశానికి దేశాధినేత వచ్చేసి ఎవరు అంటే రాష్ట్రపతి అన్నట్టు. మరి ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ వచ్చేసేమో ప్రధానమంత్రి. అండ్ హెడ్ ఆఫ్ ది స్టేట్ వచ్చేసి ఎవరు అంటే ప్రెసిడెంట్ అన్నట్టు. కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్ సి మీన్స్ థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏందంటే లీడర్ ఆఫ్ ది పార్లమెంట్. ఇది కూడా కరెక్టే. సో, ప్రధానమంత్రి వచ్చేసి ఏందంటే లోక్‌సభకు వచ్చేసి లీడర్ ఆఫ్ ది హౌస్ అని చెప్పొచ్చు అన్నట్టు. అండ్ సభలో ప్రభుత్వ ఎజెండా నిర్ణయించడం, కీలక ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం అండ్ సభలో ప్రభుత్వానికి విశ్వాసం ఉండేలా చూసుకునే బాధ్యత కూడా ఎవరిది అంటే ప్రైమ్ మినిస్టర్‌ది అన్నట్టు. సో, ఇక్కడ ఇచ్చిన 4 స్టేట్మెంట్‌లో ఓన్లీ ఆప్షన్ సి ఈస్ ద రాంగ్. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. ఏ, బి అండ్ డి కరెక్ట్ అని. ఏ, బి, డి అంటే ఏంది సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి కరెక్ట్ అని. సో, మనకి ఈ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసిందంటే ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. అండ్ ఈ క్వెషన్‌కి ఎక్స్‌ప్లనేషన్ వచ్చేసి ఇది. నెక్స్ట్ క్వెషన్‌కి మనం వెళ్దాం. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఏంది అంటే క్వెషన్ నంబర్ 377. ఇదొచ్చేసి మనకి 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్‌కి సంబంధించింది. ఇందులో వచ్చేసి స్టేట్మెంట్ ఏం చెప్తున్నారు అంటే రిజర్వేషన్ ఫర్ వుమెన్ ఇన్ పంచాయత్. స్టేట్మెంట్ బి పంచాయత్ షల్ నాట్ బి డిసాల్వ్డ్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ది స్టిపులేటెడ్ టర్మ్. అండ్ థర్డ్ స్టేట్మెంట్ స్టేట్ గవర్నమెంట్ షల్ అపాయింట్ ఫైనాన్స్ కమిషన్ ఫర్ ఎవ్రీ 5 ఇయర్స్. స్టేట్మెంట్ డి ఎంపవర్ పంచాయత్ టు ప్రిపేర్ ప్లాన్స్ ఫర్ ఎకనామిక్ డెవలప్‌మెంట్. ఇందులో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది క్వెషన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే మనకి 73rd అమెండ్మెంట్ గురించి. 73rd అమెండ్మెంట్ మనకేం చెప్తుందంటే స్థానిక పరిపాలన సంస్థల గురించి చెప్తుందన్నట్టు. అండ్ ఈ స్థానిక స్వపరిపాలన సంస్థలకి రాజ్యాంగ హోదా కల్పించే అమెండ్మెంటే 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. దీన్ని మనకి 11th షెడ్యూల్‌లో కనపడుతుంది. అండ్ అదే విధంగా వచ్చేసి ఏందంటే పార్ట్ 9థ్‌లో కూడా ఉంటుందన్నట్టు. సో, ఇప్పుడు మనకి స్టేట్మెంట్ ఏ గమనిస్తే రిజర్వేషన్ ఫర్ వుమెన్ ఇన్ పంచాయత్ అంటుండు.
సో, మనకిది ఎక్కడ మెన్షన్ చేశారు అంటే ఆర్టికల్ 243 డీలో పంచాయతీ సీట్లలో అండ్ అధ్యక్ష పదవుల్లో మహిళలకి 1/3 రిజర్వేషన్ కల్పించాలని తప్పనిసరి చేసిందన్నట్టు. కాబట్టి మనకి స్టేట్మెంట్ ఏ కరెక్ట్ అన్నట్టు. అండ్ సెకండ్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేద్దాం. సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నాడంటే సో, నిర్ణీత కాలపరిమితి ముగించకముందే పంచాయతీలను రద్దు చేయకూడదు అంటున్నాడు. ఈ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. ఎందుకు అంటే ఆర్టికల్ 243 ఈలో వచ్చేసి ఏమని పేర్కొన్నారంటే పంచాయతీల పదవి కాలం వచ్చేసి 5 ఏళ్ళు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నిర్ణీత కాలం ముగించముందే రద్దు చేసే అధికారం అనేది ఉంటుందని చెప్పారన్నట్టు. అండ్ ఒకవేళ రద్దు చేసే 6 నెలల లోపు ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పిందన్నట్టు. కాబట్టి రద్దు చేయకూడదు అనే నిబంధన రాజ్యాంగంలో ఎక్కడ లేదు. ఇక్కడ రద్దు చేయాలి అనే వర్డ్ ఉంది కాబట్టి సెకండ్ బి స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. అదేవిధంగా థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం. థర్డ్ స్టేట్మెంట్ ఏమంటున్నాడంటే ప్రతి 5 ఏళ్లకు రాష్ట్ర ప్రభుత్వము ఆర్థిక సంఘాన్ని నియమించాలి అంటుండు. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అన్నట్టు. మనకి ఎక్కడ పేర్కొన్నారు అంటే ఆర్టికల్ 243 ఐలో వచ్చేసి పంచాయతీ ఆర్థిక పరిస్థితుల్ని సమీక్షించడానికి ప్రతి రాష్ట్రపతి 5 ఏళ్లకొకసారి రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని ఉందన్నట్టు. అండ్ అదే విధంగా వచ్చేసిందంటే పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో పంచాయతీలకు ఎంత వాటా ఇవ్వాలనేది సిఫారసు కూడా చేయొచ్చన్నట్టు. కాబట్టి మనకి థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి సి కూడా కరెక్ట్ అన్నట్టు. అండ్ డి స్టేట్మెంట్ చూద్దాం. డి స్టేట్మెంట్ మనం గమనిస్తే ఇక్కడ ఎంపవర్ ద పంచాయత్ టు ప్రిపేర్ ప్లాన్ ఫర్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ అని ఉంది. అంటే ఇది మనకి ఆర్టికల్ 243 జీలో మనకేమనుంది అంటే తమ పరిధిలో ఆర్థికాభివృద్ధి మరియు సామాజిక న్యాయం కోసం వచ్చేసి ప్రణాళికలు చేసుకోవచ్చు అండ్ అమలు చేసుకునే అధికారము పంచాయతీలకు ఉంటుందని మనం పేర్కోవడం ఉంటది. అదేవిధంగా మనకి 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి మనకి 11th షెడ్యూల్ ఉంది. అండ్ 11th షెడ్యూల్‌లో వచ్చేసి 29 అంశాల గురించి మాట్లాడారు. లైక్ ఎగ్జాంపుల్ వ్యవసాయము, విద్య, ఆరోగ్యం వీటిపైన వచ్చేసి ఏంది అంటే పంచాయతీలు వచ్చేసి ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు అండ్ అమలు చేసుకునే అధికారం కూడా ఉంటుంది అన్నట్టు మనకి తెలుస్తుంది. సో, ఇక్కడ వచ్చేసి ఏందంటే ఓన్లీ బి స్టేట్మెంట్ మాత్రమే రాంగు. ఏ, సి, డి 3 స్టేట్మెంట్స్ రైట్. సో, అందులో ఉన్నది ఏది అంటే మనకి సెకండ్ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ అన్నట్టు. సో, 377 క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసి ఏంది అంటే సో, హియర్ 377 క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 378. సో, క్వెషన్ నంబర్ 378లో ఏముంది అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రొవిజన్స్ కేమ్ ఇంటూ ఫోర్స్ ఫ్రమ్ నవంబర్ 26, 1949 అంటున్నాడు. సో, మనకొచ్చేసి ఏందంటే మనకి భారత రాజ్యాంగం ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నామంటే 1949 నవంబర్ 26న వచ్చేసి ఆమోదించామన్నట్టు. అయితే అమల్లోకి ఎప్పుడొచ్చింది అంటే 1950 జనవరి 26 అమల్లోకొచ్చిందన్నట్టు. సో, మనకి ఆమోదించిందెప్పుడు నవంబర్ 26, 1949. ఆ టైంలో వచ్చేసిందంటే కొత్త ప్రభుత్వ యంత్రాంగం వచ్చిందన్నట్టు. అది సజావుగా సాగడం కోసం వచ్చేసి కొన్ని నిబంధనల్ని ముందే అమల్లోకి తీసుకొచ్చినామన్నట్టు. ఓకే. అవేందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఏమంటుండు ప్రొవిజన్ రిలేటెడ్ టు ద సిటిజన్‌షిప్ అంటే పౌరసత్వానికి సంబంధించిన నిబంధనలు అంటే కరెక్టే. మనకి సిటిజన్‌షిప్ గురించొచ్చేసి ఆర్టికల్ 5 నుంచి 11 వరకు సిటిజన్‌షిప్ ఉందన్నట్టు. ఇవొచ్చేసి ఏందంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చే సమయానికి ఎవరు భారతీయులు అని నిర్ణయించడానికి మనం ఆర్టికల్ 5-11 వరకు నిబంధనలు 1949 నవంబర్ 26నే అమల్లోకొచ్చినాయి. కాబట్టి స్టేట్మెంట్ ఏ కరెక్ట్. స్టేట్మెంట్ బి చూస్తే ప్రొవిజన్ రిలేటెడ్ టు ద ఎలక్షన్స్. సో, ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు. మనకి ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు గమనిస్తే మనకి ప్రజాస్వామ్య ఎన్నికలు నిర్వహించడానికి ఆర్టికల్ 324లో మనకి పేర్కొనబడింది. అండ్ ఈ నిబంధనలు కూడా తక్షణమే అమల్లోకి తీసుకొచ్చారు. అండ్ ఎన్నికల కమిషన్ కూడా అదే టైంలో ఏర్పాటు చేశారు. కాబట్టి ఆప్షన్ మీన్స్ బి స్టేట్మెంట్ కూడా కరెక్టే. అండ్ థర్డ్ స్టేట్మెంట్ గమనిస్తే ప్రొవిజన్ రిలేటెడ్ టు ద ప్రొవిజనల్ పార్లమెంటు. మనకి సో, హియర్ నవంబర్ 26, 1949లో మనం గమనిస్తే రాజ్యాంగ పరిషత్ వచ్చేసి తాత్కాలిక పార్లమెంట్‌గా మారడానికి మనం ఆర్టికల్ 379, ఆర్టికల్ 380, ఆర్టికల్ 388 ప్రకారం వచ్చేసి రాజ్యాంగ పరిషత్తే తాత్కాలిక పార్లమెంట్‌గా అమల్లోకొచ్చింది అదే టైంకి. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అండ్ ఫండమెంటల్ రైట్స్ ఇవి మాత్రం మనకి ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ఫండమెంటల్ రైట్స్ గురించి థర్డ్ పార్ట్‌లో ఉన్నాయన్నట్టు.
ఇవి ఎప్పుడు అమల్లోకొచ్చినాయంటే 1950 జనవరి 26కి వచ్చినాయన్నట్టు. 1949 నవంబర్ 26కి ఇవి అమల్లోకి రాలేదు. కాబట్టి డి స్టేట్మెంట్ రాంగు. స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి, స్టేట్మెంట్ సి ఈ 3 మాత్రమే రైటు. ఈ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసిందంటే ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. రైట్? ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసిందంటే క్వెషన్ నంబర్ 379. క్వెషన్ నంబర్ 379 మనం గమనిస్తే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్ అబౌట్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఏమంటున్నాడు? నాట్ కరెక్ట్ అడుగుతున్నాడు. ఏది కరెక్ట్ కాదు అని అడుగుతున్నాడు క్వెషన్‌లో వచ్చేసి. సో హియర్ ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇట్ కెన్ హియర్ ఫ్రమ్ ఎనీ కోర్ట్ ట్రిబ్యునల్ యాస్ వెల్ యాస్ ఫ్రమ్ కోర్ట్ మార్షల్. సెకండ్ వన్ ఇట్ కెన్ హియర్ ఫ్రమ్ ఎనీ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ ఎక్సెప్ట్ ఫ్రమ్ కోర్ట్ మార్షల్. అండ్ థర్డ్ స్టేట్మెంట్ ఇట్ వాస్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ 1950. ఫోర్త్ స్టేట్మెంట్ ఇట్ ఈస్ ద హైయెస్ట్ కోర్ట్ ఇన్ ద కోర్ట్ అని అంటున్నాడు, కంట్రీ అంటున్నాడు. సో ఈ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసి ఏందంటే మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ మనకేందంటే ఇట్ కెన్ బి హియర్ ఫ్రమ్ ఎనీ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్. సో ఈ స్టేట్మెంట్ మనకు ఒకసారి గమనిస్తే ఇది రాంగ్ ఉందన్నట్టు. మనకి ఆర్టికల్ 136 ప్రకారం వచ్చేసి ఏందంటే ఏదైనా కోర్టు లేదా ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేయడానికి సుప్రీం కోర్ట్‌కి ప్రత్యేక అనుమతి ఇవ్వవచ్చని చెప్పింది. కానీ కోర్టు మార్షల్స్ అంటే సైనిక న్యాయ వ్యవస్థలు ఉంటాయి గదా! న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులపై మాత్రం నేరుగా సుప్రీం కోర్ట్‌లో అప్పీల్ చేయడానికి అవకాశం లేదు అని చెప్తుంది. కాబట్టి స్టేట్మెంట్ 1 వచ్చేసి రాంగ్. రైట్? సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు? కోర్టు మార్షల్ మినహా ఏదైనా కోర్టు ట్రిబ్యునల్ నుంచి అప్పీల్ విచారించొచ్చా అంటే యెస్. మనకి ఆర్టికల్ 136 ఏం చెప్తుంది అంటే అవి సివిల్ అయినా, క్రిమినల్ అయినా, క్వాసీ జ్యుడిషియల్ ట్రిబ్యునల్స్ అయినా సుప్రీం కోర్ట్‌కి అప్పీల్ చేసుకునే పవర్ ఉంది అని చెప్తుంది. కానీ కోర్టు మార్షల్స్‌కి మాత్రం కాదు అని చెప్తుంది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి రైట్. థర్డ్ వన్ మనకు గమనిస్తే మనకి సుప్రీం కోర్ట్ ఎప్పుడు ఏర్పడ్డదంటే 1950లో ఏర్పడ్డదన్నట్టు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం వచ్చేసేందంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రకారం వచ్చేసి మనకి ఫెడరల్ కోర్ట్ ఏర్పడ్డది. ఆ ఫెడరల్ కోర్ట్ వచ్చేసి 1937 నుంచి మొదలుపెడితే 1950 వరకు వర్క్ చేసింది. ఆ ఫెడరల్ కోర్టే 1950 జనవరి 26కి సుప్రీం కోర్ట్‌గా మారిందన్నట్టు. అండ్ మొదటి ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి ఎవరంటే జస్టిస్ హరిలాల్ జే కానియా. సో ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అన్నట్టు. సో థర్డ్ స్టేట్మెంట్ రైట్. అండ్ ఫోర్త్ స్టేట్మెంట్ వచ్చేసి ఏందంటే ఇది దేశంలోనే అత్యున్నత అప్పీల్ కోర్ట్. ఇది కూడా కరెక్టే. మనకి ఆర్టికల్ 141 ప్రకారం వచ్చేసి ఏందంటే సుప్రీం కోర్ట్ ఇచ్చే తీర్పులు దేశంలోని అన్ని కోర్టులకు వర్తిస్తాయి. ప్లస్ అండ్ కట్టుబడి ఉండాలన్నట్టు కూడా మనకు చెప్తుంది. అండ్ అదే విధంగా వచ్చేసి ఏందంటే భారతదేశంలో వచ్చేసి సుప్రీం కోర్టే చిట్ట చివరి అప్పీల్ కోర్ట్ అన్నట్టు. కాబట్టి ఫోర్త్ స్టేట్మెంట్ కరెక్ట్. మనకి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్‌లు చూస్తే సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్, ఫోర్త్ స్టేట్మెంట్ కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఏది రాంగ్ అని అడుగుతున్నాడు. సో ఇందులో వచ్చేసి ఏందంటే ఆప్షన్ 1 వచ్చేసి రాంగ్ అన్నట్టు. సో ఈ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసి ఏందంటే ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి క్వెషన్ నంబర్ 380కెళ్దాం. క్వెషన్ నంబర్ 380 వచ్చేసి ఏందంటే మెంబర్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆర్ అపాయింటెడ్ త్రూ డైరెక్ట్ ఎలక్షన్, ఇండైరెక్ట్ ఎలక్షన్, నామినేషన్. అండ్ ఇందులో వచ్చేసి ఏది కరెక్ట్ అనేది అడుగుతున్నానటు. మనం ఒకసారి శాసన మండలి గమనిస్తే రైట్? లేదా లెజిస్లేటివ్ కౌన్సిల్‌ని మనం గమనిస్తే మనకి భారత రాజ్యాంగంలో వచ్చేసి ఆర్టికల్ 171 ప్రకారం వచ్చేసి ఏందంటే శాసన మండలిని ఏర్పాటు చేసుకోవచ్చు. లెజిస్లేటివ్ కౌన్సిల్‌ని ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్తున్నాను. అయితే అన్ని రాష్ట్రాలలో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉందా అంటే లేదు. ప్రస్తుతానికి ఎక్కడెక్కడ ఉన్నాయంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో మాత్రమే సో హియర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది. మిగతా రాష్ట్రాలలో వచ్చేసి లెజిస్లేటివ్ కౌన్సిల్ లేదన్నట్టు. అండ్ ఇందులో ఉండే సభ్యుల్ని ఏమని పిలుస్తాం అంటే ఎమ్మెల్సీ అని పిలుస్తాం అన్నట్టు. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏందంటే ఈ మెంబర్స్ ఎంతమంది ఉండాలి ఎలా డిసైడ్ చేస్తారంటే మనకి ప్రతి రాష్ట్రానికి వచ్చేసి ఒక అసెంబ్లీ ఉంటుంది. ఆ అసెంబ్లీలో ఉన్న గరిష్ట సంఖ్యలో 1/3 మెంబర్స్ మించకూడదు అని ఉందన్నట్టు. కనీసం 40 మంది ఉండాలన్నట్టు మనకి పేర్కొన్నారన్నట్టు. రైట్? సో ఇప్పుడొచ్చేసి ఏందంటే ఫస్ట్ వన్ డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటాయా అంటున్నాడు. యెస్. మనం కొంతమంది ఎమ్మెల్సీని ఎలా ఎన్నుకుంటామంటే డైరెక్ట్‌గా ఎన్నుకుంటాం. వాళ్ళొచ్చేసి ఏందంటే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అని పిలుస్తాం. అంటే పట్టాభద్రుల నియోజకవర్గాల నుంచి ఎలక్ట్ చేస్తారు. అండ్ టీచర్ టీచర్స్ నుంచి కూడా ఎలక్ట్ చేస్తారు. ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి కూడా ఎలక్ట్ చేస్తారు. అయితే ఇందులో వచ్చేసి ఏందంటే సాధారణ అసెంబ్లీ ఎన్నికల వలె ఉండదన్నట్టు.
ఇక్కడ వచ్చేసి ఏందంటే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్‌కి గ్రాడ్యుయేట్సే ఓటేస్తారన్నట్టు. అండ్ టీచర్ ఎలక్షన్స్‌కి టీచర్సే ఓటేసి ఎలక్ట్ చేస్తారని. ఇది వచ్చేసిందంటే డైరెక్ట్ ఎలక్షన్ ద్వారానే జరుగుతుందన్నట్టు. అండ్ అదే విధంగా వచ్చేసిందంటే సెకండ్ వన్. సో, ఫస్ట్ స్టేట్మెంట్ ఏ కరెక్ట్. ఇండైరెక్ట్ ఎలక్షన్స్. ఇక్కడ వచ్చేసిందంటే కొంతమంది ఎమ్మెల్యేల నుంచి గూడా ఎమ్మెల్యేలు ఏమైతారంటే ఎమ్మెల్సీగా కన్వర్ట్ అయితారన్నట్టు. అంటే ఎమ్మెల్యేలు కలిసి ఎమ్మెల్సీని ఎన్నుకుంటారు. అది కరెక్టే. అండ్ అదే విధంగా వచ్చేసి స్థానిక సంస్థల నుంచి అంటే మున్సిపాలిటీస్, జిల్లా పరిషత్, పంచాయతీల నుంచి గూడా పరోక్షంగా వచ్చేసి కొంతమందిని ఎమ్మెల్సీ చేస్తారన్నట్టు. సో, ఎమ్మెల్యేల ద్వారా వచ్చేసి కొంతమంది ఎమ్మెల్సీలయితారు. అండ్ స్థానిక సంస్థల నుంచి గూడా కొంతమంది ఎమ్మెల్సీ అయితారు. అది ఎంతో తర్వాత చూద్దాం. సో, హియర్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా గూడా ఎన్నికలు జరుగుతుంది. అండ్ నామినేషన్స్. నామినేషన్ వచ్చేసి గవర్నర్ కోటాలో వచ్చేసి 1/6 మందిని నామినేట్ చేస్తారన్నట్టు. అయితే వీళ్ళొచ్చేసి సాహిత్యము, విజ్ఞాన శాస్త్రము, కళలు, సహకార ఉద్యమము, సామాజిక సేవలో వచ్చేసి ఎవరికైతే విశేష అనుభవం, జ్ఞానం ఉంటుందో వారిని వారిని ఇక్కడ అపాయింట్ చేస్తారన్నట్టు. రైట్. ఇప్పుడు ఓవరాల్‌గా మనం గమనిస్తే ఎమ్మెల్సీసు లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో ఎంతమంది వాళ్ళ సభ్యుల వాటా ఎలా ఉంటుందంటే 1/3 మెంబర్సు ఎమ్మెల్యేల ద్వారా పరోక్ష ఎన్నిక జరుగుతుంది. అండ్ ఇంకొక 1/3 వచ్చేసి స్థానిక సంస్థల నుంచి పరోక్ష ఎన్నిక ద్వారా ఎలక్ట్ అవుతారు. అండ్ 1/12 వచ్చేసి ఉపాధ్యాయులు ప్రత్యక్ష ఎన్నిక ద్వారా జరుగుతున్నట్టు. 1/12 వచ్చేసి పట్టభద్రులు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా వస్తారు. 1/6 వచ్చేసి గవర్నర్ నామినేషన్ ద్వారా నామినేట్ అయితారు. సో, మనకిక్కడ గమనిస్తే ఏందంటే ఆర్టికల్ 171 ప్రకారం వచ్చేసి లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో వచ్చేసి 1/3 ఎమ్మెల్యేస్ ద్వారా అంటే సో, ఓవరాల్‌గా వచ్చేసి మనకి పరోక్ష ఎన్నిక ద్వారా, ప్రత్యక్ష ఎన్నిక ద్వారా అండ్ నామినేషన్ ద్వారా ఎన్నుకోబడతారన్నట్టు. ఆర్టికల్ 171లో చెప్పడం జరిగింది. అండ్ దీనికొచ్చేసిందంటే ఇది ఆన్సర్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసిందంటే క్వెషన్ నంబర్ 381. క్వెషన్ నంబర్ 381 ఏం చెప్తుందంటే ఎగ్జామిన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ప్రియంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. Statement A. The preamble of the Indian Constitution is based on objective resolution. Statement B. Preamble state that it derive its authority from the people of India అంటున్నాడు అన్నట్టు. రైట్. ఇప్పుడు మనము స్టేట్మెంట్ ఏని గమనిస్తే భారత రాజ్యాంగ పీఠిక ఆబ్జెక్టివ్ రెజల్యూషన్‌పై ఆధారపడి ఉందా అంటే యెస్. ఇది కరెక్ట్ అన్నట్టు. ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ 1946 డిసెంబర్ 13న రాజ్యాంగ పరిషత్తులో వచ్చేసి ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్ ప్రవేశపెట్టాడు. దాని ఆధారంగానే పీఠిక అనేది రూపొందించబడ్డది. కాబట్టి స్టేట్మెంట్ ఏ కరెక్ట్ అన్నట్టు. నెక్స్ట్ స్టేట్మెంట్ బి మనం గమనిస్తే సో, ద ప్రియంబుల్ స్టేట్ దట్ ఇట్ డెరైవ్ అథారిటీ ఫ్రమ్ పీపుల్ ఆఫ్ ఇండియా. యెస్ కరెక్ట్. మనము ప్రియంబుల్‌ని గమనిస్తే పీఠికను అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనే పదంతోని ప్రారంభమవుతుంది. అంటే భారత ప్రజలమైన మేము. దీని అర్థం వచ్చేసిందంటే రాజ్యాంగం యొక్క అంతిమ అధికారము, సార్వభౌమ అధికారము భారత ప్రజల వద్దే ఉన్నది అన్నట్టు మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నట్టు. అండ్ పీఠికని మనం గమనిస్తే మూలం వచ్చేసేమో భారత ప్రజల నుంచే వస్తుంది. అంటే భారత రాజ్యాంగం యొక్క అంతిమ అధికారము, సార్వభౌమ అధికారము భారత ప్రజలే ఇచ్చారన్నట్టు మనకు చెప్తుంది. అండ్ భారతదేశ స్వభావం మనం గమనిస్తే సవరియన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ ఈ స్వభావం తెలుస్తుంది. అండ్ పీఠిక యొక్క లక్ష్యము లేదా భారత రాజ్యాంగం లక్ష్యం వచ్చేసిందంటే న్యాయము, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతత్వము అందించడమే ముఖ్యం అన్నట్టు మనకి ఈ పీఠికలో పేర్కొనబడింది. సో, ఇక్కడ వచ్చేసిందంటే క్వెషన్ నంబర్ 381కి వచ్చేసి స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి 2 కరెక్ట్ అన్నట్టు. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసిందంటే ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అని మనం చెప్పొచ్చు. రైట్. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఈ క్వెషన్‌కి వచ్చేసి ఆన్సర్ ఇదన్నట్టు. నెక్స్ట్ క్వెషన్ ఏందో చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసిందంటే క్వెషన్ నంబర్ 382. క్వెషన్ నంబర్ 382 ఏం చెప్తుంది అంటే అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీ ఆర్ ఫండమెంటల్ ఫర్ ద గవర్నెన్స్ ఆఫ్ ది కంట్రీ అంటుండు. సో, ఈ స్టేట్మెంట్ వచ్చేసి మనం కరెక్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడ వచ్చేసింది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీ అంటుండు. మనకి ఇది ఎక్కడ ఉంది? పార్ట్ 4లో ఉంది భారత రాజ్యాంగంలో వచ్చేసి. రైట్. అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీ వచ్చేసిందంటే ప్రభుత్వానికి ఒక మార్గదర్శనం అని కూడా చెప్పొచ్చు అన్నట్టు. ఇది మనము ఇప్పుడు ఒకసారి గమనిస్తే ఆర్టికల్ 37లో వచ్చేసి దేశ పరిపాలన ప్రాథమికమైనది అండ్ చట్టాలు చేసేటప్పుడు కూడా వచ్చేసి ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీ సూత్రాలనే అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిపై ఉంది అంటే ప్రభుత్వంపై ఉందని చెప్తున్నారు. కాబట్టి ఆప్షన్ ఏ వచ్చేసి కరెక్ట్ అన్నట్టు.
సెకండ్ వన్ వచ్చేసి ఏందంటే స్టేట్మెంట్ బి గమనిస్తే ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్. మనకి అంతర్జాతీయ శాంతి, భద్రత పెంపొందించడం అనేది ప్రాథమిక విధుల్లో లేదు. ఫండమెంటల్ డ్యూటీస్‌లో లేదు. ఇది ఆదేశిక సూత్రాలలో ఆర్టికల్ 51లో ఉంది అన్నట్టు. ఆర్టికల్ 51 ఏం చెప్తుంది అంటే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీ ఏం చెప్తుంది అంటే, అంతర్జాతీయ శాంతిని పెంపొందించాలి. దేశాల మధ్య గౌరవప్రదమైన సంబంధాలు కొనసాగించాలి. అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవాన్ని పెంచాలన్నట్టు, మనకి గౌరవాన్ని ప్రోత్సహించాలన్నట్టు మనకి చెప్పబడుతుందన్నట్టు. సో, కాబట్టి మనకిక్కడ వచ్చేసిందంటే ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ అనేది ఫండమెంటల్ డ్యూటీలో లేదు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీలో ఉంది. అంటే ఇక్కడ స్టేట్మెంట్ బి రాంగు. స్టేట్మెంట్ ఏ ఈస్ కరెక్ట్ అన్నట్టు. సో, ఈ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసి మనకి ఓన్లీ ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్. ఓన్లీ ఏ స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి ఓన్లీ థర్డ్ స్టేట్మెంట్ ఈస్ ద కరెక్ట్. సో, దీనికి క్వెషన్ ఆన్సర్ వచ్చేసి ఇదన్నట్టు. రైట్. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి క్వెషన్ నంబర్ 384 రైట్. సో, హియర్ క్వెషన్ నంబర్ 383 రైట్. క్వెషన్ నంబర్ 383. క్వెషన్ నంబర్ 383 వచ్చేసిందంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్ ఆర్ కరెక్ట్? ఫస్ట్ వన్ ఇంటర్నల్ ఎమర్జెన్సీ ఇంపోజ్డ్ 1973. సెకండ్ వన్ ఆప్షన్ బి 73rd, 74 అమెండ్మెంట్ పాస్డ్ ఇన్ 1993 అండ్ సర్కారియా కమిషన్ అపాయింటెడ్ 1983. ఇందులో ఏది స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్తున్నాను. మనకి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. స్టేట్మెంట్ ఏ ఇస్ రాంగ్. ఎందుకంటే ఇక్కడ చూడండి ప్రతి దాంట్లో నంబర్స్ ఉన్నాయి. సో, నంబర్ ఉన్న క్వెషన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఏందంటే మనకి 1975లో ఇంటర్నల్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేశారు. అప్పటి రాష్ట్రపతి వచ్చేసి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఇందిరాగాంధీ ప్రభుత్వ సలహా మేరకు ఆర్టికల్ 352 కింద 1975 జూన్ 20న వచ్చేసి ఇంటర్నల్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేశారు. ఎందుకు అంటే ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఉంది ఉద్దేశంతోని ఇంటర్నల్ ఎమర్జెన్సీని తీసుకొచ్చారు. కాబట్టి అది 1974లో 1973లో కాదు. కాబట్టి స్టేట్మెంట్ ఏ వచ్చేసి రాంగ్. అండ్ స్టేట్మెంట్ బి తీసుకున్నాం అనుకోండి 73rd అండ్ 74 అమెండ్మెంట్ 1993లో వచ్చిందంటే యెస్ ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఎందుకంటే మనకి 73rd అండ్ 74 అమెండ్మెంట్ యాక్ట్‌లు వచ్చేసి 1992లో వచ్చినాయి అన్నట్టు. బట్ అమల్లోకి ఎప్పుడు జరిగింది అంటే 1993 ఏప్రిల్‌లోనేమో 73rd అమెండ్మెంట్ వచ్చింది. అండ్ 1993 జూన్‌లోనేమో 74 అమెండ్మెంట్ వచ్చింది. ఓవరాల్‌గా వచ్చేసి 73rd అండ్ 74 అమెండ్మెంట్ వచ్చేసి 2 కూడా 1993లో వచ్చింది. కాబట్టి స్టేట్మెంట్ బి కరెక్ట్ అన్నట్టు. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ గమనిస్తే సర్కారియా కమిషన్ అపాయింటెడ్ 1983 అంటున్నాం. ఈ స్టేట్మెంట్ కూడా వచ్చేసి కరెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జూన్ 1983లో కేంద్ర ప్రభుత్వం జస్టిస్ ఆర్ఎస్ సర్కారియా నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ యొక్క మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఏందంటే కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజనని సమీక్షించి అండ్ రీఫార్మ్స్‌ను సూచించింది. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి సి కూడా రైట్. సో, ఇక్కడ మనకి రాంగ్ వచ్చేసి ఏందంటే ఓన్లీ స్టేట్మెంట్ ఏ రాంగు. బి స్టేట్మెంట్, సి స్టేట్మెంట్ కరెక్ట్. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏందంటే సెకండ్ స్టేట్మెంట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. రైట్. సో, హియర్ ఈ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసి ఇదన్నట్టు. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి క్వెషన్ నంబర్ 384. క్వెషన్ నంబర్ 384. క్వెషన్ నంబర్ 384 వచ్చేసి ఎగ్జామిన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ ఏ చీఫ్ జస్టిస్ అండ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. సెకండ్ స్టేట్మెంట్ ద చీఫ్ లీగల్ అడ్వైజర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ ద సొలిసిటర్ జనరల్. థర్డ్ స్టేట్మెంట్ లోక్ అదాలత్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ స్టాట్యుటరీ బాడీ అంటున్నానట్టు. సో, ఇప్పుడు మనం ఫస్ట్ స్టేట్మెంట్‌కి వెళ్దాం. స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడంటే భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తుల్ని భారత రాష్ట్రపతి నియమిస్తాడంటే యెస్. మనకి ఇది ఎక్కడ ఉంది అంటే ఆర్టికల్ 124 క్లాస్ 2లో వచ్చేసి నియామకాల గురించి మాట్లాడుతుంది. అండ్ అదే విధంగా వచ్చేసి ఏందంటే కొలీజియం సిఫారసు మేరకు కొలీజియంలో వచ్చేసి ఏందంటే మెంబర్స్ ఎవరు ఉంటారంటే ప్రధాన న్యాయమూర్తి అండ్ సీనియర్ న్యాయమూర్తులు ఏం చేస్తారంటే ఒక సిఫారసు చేస్తుంది. ఆ సిఫారసు మేరకే భారత రాష్ట్రపతి వారిని నియమిస్తాడన్నట్టు. కాబట్టి స్టేట్మెంట్ ఏ వచ్చేసి కరెక్ట్ అన్నట్టు. స్టేట్మెంట్ బి చూస్తే చీఫ్ లీగల్ అడ్వైజర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి సొలిసిటర్ జనరల్. ఇది రాంగ్. మనకి కేంద్ర ప్రభుత్వానికి అత్యున్నత అండ్ ప్రధాన న్యాయ సలహాదారుడు వచ్చేసి ఎవరు అంటే భారత అటార్నరీ జనరల్. మీన్స్ అటార్నరీ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ ద కరెక్ట్. ఇది ఎక్కడుంది? రాజ్యాంగంలో ఆర్టికల్ 76 అటార్నర్ జనరల్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుతుంది. కాబట్టి సొలిసిటర్ జనరల్ అనేది సో హియర్ ఆయన రెండవ అత్యున్నత చట్టాధికారి. మొదటి
అత్యున్నత చట్టాధికారి కాదు. కాబట్టి స్టేట్మెంట్ బి వచ్చేసి రాంగ్ అన్నట్టు. అండ్ స్టేట్మెంట్ సి మనం గమనిస్తే లోక్ అదాలత్. లోక్ అదాలత్ ఎలా ఏర్పడ్డదంటే లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987 ద్వారా వచ్చేసి మనకి దీనికి చట్టబద్ధత కల్పించబడింది. అండ్ ఈ లోక్ అదాలత్ మెయిన్ ఉద్దేశ్యం వచ్చేసిందంటే కోర్టులో పెండింగ్ ఉన్న లేదా కోర్టుకు వెళ్ళకముందే ఉన్న వివాదాలని రాజీ మార్గంలో తక్కువ ఖర్చుతో వేగంగా పరిష్కరించడమే ఈ లోక్ అదాలత్ ముఖ్య ఉద్దేశం. మరొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసిందంటే లోక్ అదాలత్ ఇచ్చే తీర్పులు సివిల్ కోర్టు డిక్రీతో సమానం. అండ్ వీటిపై నీకు ఒకవేళ తీర్పు నచ్చకపోతే అపీల్ చేయడానికి కూడా అవకాశం లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. లోక్ అదాలత్ ఇచ్చే తీర్పుల పైన అపీల్ చేయడానికి అవకాశం ఉండదు. అండ్ ఇది వచ్చేసేందంటే ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. లోక్ అదాలత్ వచ్చేసేందంటే స్టాట్యుటరీ బాడీ అన్నట్టు. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. సో, మనకి ఇచ్చిన 3 స్టేట్మెంట్‌లో వచ్చేసి రాంగ్ స్టేట్మెంట్ వచ్చేసి ఓన్లీ బి, ఏ అండ్ సి కరెక్ట్. అంటే 384 క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసి ఏందంటే ఏ అండ్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్. అండ్ లాస్ట్ వన్ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ అండ్ టఫ్ క్వెషన్ వచ్చేసి ఏంది అంటే మనకి క్వెషన్ నంబర్ 385లో వచ్చేసి అరేంజ్ ద ఫాలోయింగ్ అటార్నరీ జనరల్ ఆఫ్ ఇండియా ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్ అని క్వెషన్ ఎగ్జామ్‌లో అడిగాడు. చాలా ఇంపార్టెంట్. చూడండి 5 స్టేట్‌మెంట్ 6 ఇచ్చాడు. రైట్? ఇక్కడ వచ్చేసి ఏందంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏందంటే మనకి అటార్నరీ జనరల్ గురించి మనకి ఎక్కడ చెప్తుంది? ఆర్టికల్ 74 రైట్? ఆర్టికల్ 74 ప్రకారము అటార్నరీ జనరల్ ఆఫ్ ఇండియాని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తాడు. అండ్ వీరు దేశంలోనే అత్యున్నత చట్టాధికారి అని చెప్పొచ్చు అన్నట్టు. రైట్? సో, ఇప్పుడు వచ్చేసిందంటే ఇందులో వచ్చి క్రోనలాజికల్ ఆర్డర్‌లో చెప్పమంటున్నాడు. రైట్? ఇక్కడ వచ్చేసిందంటే మనకి సో, హియర్ ఆల్మోస్ట్ 6 మెంబర్స్ ఇచ్చారు. అండ్ ఇందులో ఏది కరెక్ట్ క్రోనలాజికల్ ఆర్డర్‌లో అడిగాడు. మనం ఈ క్వెషన్‌కి మనకి ఆన్సర్ గమనిస్తే ఏంది అంటే 96, 98లో వచ్చేసిందంటే అశోక్ దేశాయి వచ్చాడు. అతని తర్వాత వచ్చేసి 98-2004 వచ్చేసి సొరబ్జీ వచ్చాడు. అండ్ 2019-2014 వచ్చేసి వాహనావతి. అండ్ 2014-2017 వచ్చేసి ముకుల్ రోహతాంగి. అండ్ 2017-22 వచ్చేసి ఈకేకే వేణుగోపాల్. అండ్ 22 అప్ టు ఇంకా ఇతను కంటిన్యూయేషన్‌లో ఉండు. ఆయన పేరు అతని పేరు ఆమె పేరు వచ్చేసి ఆర్. వెంకట రమణి. సో, ఇప్పుడు వచ్చేసిందంటే ఈ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసిందంటే ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. రైట్? ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 వచ్చేసి సి, బి, డి, ఏ, ఈ, ఎఫ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్? సో, ఇది వెరీ డిఫికల్ట్ క్వెషన్ ఇచ్చాడు. రైట్? సో, ఇవి ఈనాటి అత్యంత ముఖ్యమైన ఇండియన్ పాలిటీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. ఈ వీడియో మీకు యూజ్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా వచ్చేసి మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ బాక్స్‌లో టైప్ చేయండి. రైట్?